వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరపాలక సంస్థలో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. దీని మీద విచారణ జరిపించాలంటూ గత వారం రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి అయితే దీని మీద ఒక గళం విప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఏం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఎవరు చేశారు అనే అంశం తెలుసుకునేందుకు మనతో పాటు కర్తం ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే. నమస్తే గారు. అసలు ఏంటి అంటే మొన్న కౌన్సిల్ సమావేశంలో మీరు పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది, కోట్ల రూపాయలు ఏంటి అసలు? ఏం లేదు, మొన్న జనరల్ ఎన్నికలు జరిగినప్పుడు మన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రతి నియోజకవర్గానికి ఒక 50 లక్షల రూపాయల ఖర్చుల కింద ఇచ్చినారు. ఆ డబ్బులు 50 లక్షలు కాకుండా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జనరల్ ఫండ్ నుంచి దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మాకు తెలిసింది. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని కూడా అడగడం జరిగింది. నిజంగా 1.5 కోటి ఖర్చు పెట్టారా లేదా లెక్కలు తీసుకురమ్మని మాకు చూపించమని కౌన్సిల్కి చూపించమని అడగడం జరిగింది. కానీ వారు ఇంతవరకు ఆ లెక్కలు మాకు చూపించలేదు. ఎందుకంటే జనరల్ ఫండ్లో నుంచి ఖర్చు పెట్టి ప్రజా డబ్బులు దుర్వినియోగం చేశారు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ప్రారీ గోడలు ఉన్నాయి, అక్కడ కూడా బ్యారికేడ్లు కట్టి క్లాతులు కట్టి గందరగోళం చేసి లెక్కలు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు రాసుకొని పెద్ద ఎత్తున దాంట్లో గోల్మాల్ జరిగిందని మా దృష్టికి తెలియడం జరిగింది. దాని మీద విచారించి ఎంక్వైరీ ఏమని కూడా అడగడం జరిగింది, నిజాలు తేల్చమని. ఎందుకంటే పబ్లిక్లో ఈ విధంగా మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మన నగర కార్పొరేషన్కి దీంట్లో అవినీతి జరిగిందా లేదా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏమంటే ఇంతవరకు ఆ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కూడా ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. మాకు వెంటనే కూడా లెక్కలు చూపిస్తామన్నారు కార్పొరేషన్ అప్పుడు, కానీ ఇంతవరకు ఆ లెక్కలు కూడా మాకు చూపించలేదని చెప్తున్నాం. ఒకటి అంటే ఫస్ట్ మీరు వైఎస్ఆర్సీపీ నుంచి కార్పొరేటర్ గెలిచారు. చాలామంది ఏంటంటే 54 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో మీరు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అనిల్ కావచ్చు, మాజీ మంత్రి వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసము పార్టీ మారారు, ప్రజలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళందరినీ గెలిపించుకున్నారు, ఈరోజంతా స్వలాభం కోసము పార్టీ మారారు అనేది. దాని మీద మీరు ఏమంటారు? అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? మేము పార్టీ మారడానికి ముఖ్య కారణం నెల్లూరు నగరంతో పాటు మా 14వ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది. ఎందుకంటే నాకు ఇంకా కార్పొరేటర్గా ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 14వ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారెట్టా నెల్లూరు నగరాన్ని మంచి అండర్ డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వారితో పాటు ఉంటే నా 14వ డివిజన్ అభివృద్ధి చేసుకోవచ్చు ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది తప్ప ఎన్నికల ముందు పోతే స్వార్థం కోసం పోయారంటారు. కానీ నేను ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు, కానీ మన డివిజన్ అభివృద్ధి చేసే ఉద్దేశంతో నేను పోవడం జరిగిందని కూడా మనమే చేస్తూ, నేను ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను, నాకు ఎక్కడ కూడా పార్టీలు అయితే చూసుకోను. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా నేను 1918 ఓట్ల మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీలో నేను గెలవడం జరిగింది కూడా మనమే చేస్తున్నాను. ఇంకోటి అంటే మన ఇటీవల కాలంలో అంటే మీరు పార్టీ మారినప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కామెంట్ చేశారు, కర్తం ప్రతాప్ రెడ్డి బాలాజీ నగర్ ఆయనకు సామ్రాజ్యం, ఆయనను ఈ అడ్డాలోకి పోవాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలా అనేది ఎంతవరకు కరెక్ట్? వాస్తవేనా? ఎవరు లేదండి, అదంతా అబద్ధం. ఎందుకంటే అనిల్ కుమార్ గారు అన్నా కూడా మా గౌరవం ఉంది, కానీ ఆయన ఎప్పుడు అయినా రావాలన్నా కూడా మేము ఎప్పుడూ అబ్జెక్షన్ చేయలేదు. అది చాలా ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మేము గౌరవించుకుంటాం. నియోజకవర్గం మా డివిజన్కి వచ్చినా కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ ఎవరు కూడా మేము గౌరవించుకుంటాం. ఆయన కోసం 3 ఎన్నికల్లో కూడా ఆయనకి మేము ఖర్చు పనిచేసామండి. ఆ డివిజన్లో కూడా మేము మెజార్టీ తేవడం జరిగింది కూడా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనిల్ కుమార్ అంటే మాకు ప్రత్యేక అభిమానం ఉండింది, ఆయన కోసం పనిచేసాం. 3 ఎన్నికల్లో కూడా ఆయనకి మెజార్టీ తెప్పించడం జరిగింది. ఆయన ఎప్పుడు డివిజన్లో వచ్చినా ఆయన ఘనంగా స్వాగతం, నెల్లూరు నగరంలో ఎవరు చేయని విధంగా ఆయనకి ఘన స్వాగతం మేము పలకడం జరిగింది కూడా మనమే చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి, మామూలుగా కరోనా సమయంలో, కరోనా పోయిన తర్వాత మీరు ఒక వికాస్ ఆరోగ్య పథకం అని ఓన్గా మీ సొంత డబ్బులతోనే బాలాజీ నగర్లో బీపీ, షుగరు ఇలా ఉండే వాళ్ళకు మొత్తం
మందులు సప్లై చేశారు. అది ఇంకా కొనసాగుతుందా? ఓకే. మొన్న మేము కార్పొరేట్ గెలిచిన వెంటనే నా ప్రజలకి ఏదన్నా సాయం చేయాలనే ఉద్దేశంతో మాకు అంతకుముందు వికాస్ ప్రజాహిత సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా ఈ మా పేద ప్రజలు మేము ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు కానీ కొంత మందులకు డబ్బులు కావాలని అన్నప్పుడు కూడా నేను నా మిత్రుల సహాయ సహకారాలతో ప్రతి నెల 50,000 రూపాయల మందులు వికాస్ ఆరోగ్య దీపి కింద డాక్టర్ రాయించినటువంటి మందుల చీటీ ప్రకారం వారికి ప్రతి నెల దాదాపు 2 సంవత్సరాలు మేము మందులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ 4 నెలలు కొంత మేము ఆపడం జరిగింది. తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం, మళ్ళీ ప్రారంభిస్తడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే వైద్య సేవలు కరోనా టైంలో కూడా నేను ప్రతి ఇంటికి ప్రాణాల లెక్క చేయకుండా మా ప్రాంత ప్రజలకు ఏ అవసరం వచ్చినా నిలబడి చేశాను. బ్లీచింగ్ చెల్లించడం కానీ, మందులు కొట్టించడం కానీ, వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించడం కానీ, ప్రతి విధంగా ఆఖరికి ఆనందం మందు కూడా తెప్పించి మా డివిజన్లో విస్తృతంగా మేము ఆనందం మందు కూడా పంచడం జరిగింది. వ్యాక్సిన్లు కూడా అమ్మిడుండి వేయించడం జరిగింది. ఎవరికి ఏం బాగలేకుండా ఒక్క ఫోన్ కాల్ చేసినా రూపాయి ఖర్చు లేకుండా ఆ పేద ప్రజలకి నా సొంత డబ్బులతో కూడా నేను ఇంటికే ఒక మనిషిని పంపించి మనం మందులు కూడా సప్లై చేయడం కానీ, బీపీ షుగరు కానీ ఇవన్నీ కూడా టెస్టులు చేయడం, ఎవరికైనా గాయాలైనప్పుడు వాళ్ళకి కట్లు కట్టేది కూడా మేమే చేయడం జరుగుతుంది. అలాగే సచివాలయంలో కూడా నెల్లూరు నగరంలో ఎవరు చేయని విధంగా సచివాలయంలో హెల్త్ సెక్రటరీలతోటి, అంటే ఇమ్యూనిటీ సెక్రటరీలతో, హెల్త్ సెక్రటరీలతోటి మేము అక్కడ సచివాలయంలో వైద్య సేవలు అందిస్తాం. ఎందుకంటే ఒక ఇంజక్షన్ వేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, లేదంటే గాయాలైతే కట్టాలన్నా ఇవన్నీ కూడా బీపీ షుగరు తెలుసుకోవాలన్నా కూడా సచివాలయంలో కూడా మేము వైద్య సేవలు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు గతంలో అంటే బాలాజీ నగరు డివిజన్లోనే అనుకుంటా, నాకు ఏ డివిజన్ అనేది గుర్తులేదు, కమ్యూనిస్ట్ యోధుడు ఉన్నం బసవయ్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఉదయం లేచిన వెంటనే సైకిల్ మీద ఇంటింటికి తిరిగేవాళ్ళు. అదేవిధంగా మీరు ఈరోజు నడిచి ఇంటింటికి తిరుగుతున్నారు, మొత్తం డివిజన్ మొత్తం తిరుగుతారా? అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి, కార్పొరేట్ కాకముంచి కూడా ప్రతిరోజు. ఉన్నం బసవయ్య గారు మీ డివిజన్ కాదండి, పక్కన. ఆయన కూడా ఆదర్శం, పని చేయాలన్నా కూడా నేను ఆదర్శం తీసుకుంటాను. అలాగే గండవరం చేతురామరెడ్డి గారిని కూడా ఆదర్శం తీసుకుంటాను. వీళ్ళందరూ ప్రజలు ఎలా కష్టపడ్డారో నాకు కూడా తెలుసు కాబట్టి నేను నిత్యం ప్రజల్లో గడప గడపకి కర్తమని, వీధి వీధికి మీ కర్తమని, ప్రతి శుభోదయ అభ్యుదయ పదం అని, ఆత్మీయ పలకని పని, అలాగే డివిజన్లు రకరకాల ఇప్పుడు కొత్తగా ప్రజా పదములో కర్తమని, ఇలా రకరకాల పేర్లతో ఉదయాన్నే డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడడం కానీ, లేదా మన సచివాలయ సిబ్బంది అక్కడ పిలిపించడం కానీ, ముఖ్యంగా మేము అడుగు పోయినప్పుడు రేషన్ కార్డులు అని అడుగుతారు, ఇంటి స్థలాలు అడుగుతారు, ఇంకా రకరకాల వైద్యాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా మేము ఆరోగ్య కార్డు ఇప్పించమని అడుగుతారు. ఏదన్నా వచ్చినా కూడా మాకు అడిగినప్పుడు మేము సాయం చేస్తాం. అలాగే మా పిల్లలు కాలేజీలో చేర్పించాలి అంటే కాలేజీ యజమానులతో మాట్లాడి ఫీజు కన్సెషన్లు ఇప్పించడం, మరీ పేదవాళ్ళు అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇప్పించడం కూడా జరిగింది. స్కూల్స్లో కూడా నేను నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నెల్లూరు నగరంలో ఏ స్కూల్లో చేరాలన్నా కూడా ఆ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి ఫీజు కన్సెషన్ కానీ ఫ్రీగా కూడా కొంతమందికి ఉచితంగా నేను చదివించడం కూడా జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. అంటే ప్రధానంగా బాలాజీ నగర్ ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్లకు బలం ఎక్కువ సంఖ్య ఉన్నారు. ఎలా పట్టు సాధించారు మీరు? అంటే ఎక్కువగా మీకే సపోర్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు వాళ్ళంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళతో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేదానికి నిరంతరం నేను కృషి చేస్తాను. ఆ విధంగా బ్రాహ్మణ్స్తో నాకు ఆ సోదరీమణులతో మంచి అనుబంధం ఉంది. ఈరోజు బ్రాహ్మణ మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని ఒకటి మేము పెట్టడం జరిగింది. వెంటనే నెల్లూరు జిల్లా చరిత్రలో బ్రాహ్మణ మహిళలు దాదాపు త్యాగరాజ కళ్యాణ మండపంలో ఫుల్ అయిపోయింది. అంతమంది మా పిలుపుకి రావడం జరిగింది. అదే మా నిదర్శనం. బ్రాహ్మణ్స్ మహిళల్లో కానీ అలాగే బ్రాహ్మణ సోదరుల్లో కూడా మేమంటే అంత ప్రత్యేక అభిమానం. వాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకు సన్మానాలు కార్యక్రమాలు కూడా చేపట్టారా మీరు? చేశానండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సోదరులకి ఆ ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉండేది. ఎందుకంటే కరం కృతులు చేసుకోవాలన్నా
ఎవరన్నా చనిపోయిన ఇలా బాడీలలో పెట్టుకోవాలన్నా, బాడీలలో కరంకుతులు చేసుకోవాలంటే ఇళ్లలో ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి సమస్యలు బ్రాహ్మణ సోదరులు నా దృష్టికి తీసుకొస్తే అప్పుడు నగర శాసనసభ్యులు ఉన్నటువంటి మన అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకుపోతే ఆయన మన బైపాస్ పెట్రోల్ బంక్ పక్కన స్థలంలో దాదాపు ఆయన సొంత డబ్బులు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనిల్ కుమార్ గారు నా మాట మీద అభిమానంతో ఆయన ఈ బ్రాహ్మణ సోదరులు అందరం కలిసిపోయినప్పుడు ఆయన బ్రాహ్మణ సోదరులు కూడా ఆ కరంకృతుల భవనం కట్టించిన దానికి వారికి కూడా మేము ఆ రోజు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ ఇలాంటి అలాగే బ్రాహ్మణ సోదరమణులకు కూడా మా ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఏరియా తూర్పు ప్రాంతంలో వాళ్ళని సత్కరించుకోవాలని చెప్పి బ్రాహ్మణ సోదరులతో కాకుండా ఇతరులు కూడా అందరి కులాల మతాల సంబంధం లేకుండా వికాస్ ప్రజాహిత సేవా సమితి అనేది ఒకటి స్థాపించి దాదాపు 1300 మందిని ఆ ప్రాంతంలో విశిష్ట సేవా పురస్కార అవార్డ్స్తో మేము సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతం అని కూడా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో జాతీయ స్థాయి అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చిన వారు వాళ్ళందరినీ మేము ప్రతి ఏడా మేము దాదాపు సంవత్సరానికి 100 నుంచి 150 మందిని మేము సన్మానించుకోవడం దాదాపు 2010 నుంచి కూడా మేము చేస్తున్నాం. అలాగే ఆధ్యాత్మికంగా అంటే వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు, అదే కార్తీక మాసం ఇదని మొత్తం అది మీరు ఓన్ సొంత డబ్బులతోనే కార్యక్రమాలు చేపడుతుంటారా? అవునండి. వికాస్ ప్రజాహిత సేవా సమితి తరఫున మా బాలాజీనాథ్ సీతారామ స్వామి మందిరంలో వేయించి ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు. వారి కళ్యాణాన్ని దాదాపు మేము 13 సంవత్సరాల నుంచి పైగా ఈ వికాస్ ప్రజాహిత సేవా సమితి తరఫున అంటే శ్రావణ నక్షత్రం సందర్భంగా మాకు ఒక ఉభయం వస్తుంది. ఆ ఉభయం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం భారీ ఎత్తున మేము చేస్తుంటాం. అంతకుముందు తేరా కళ్యాణ మండపంలో చేసాం. ఇప్పుడు పద్మావతంలో గ్రౌండ్ సాయిబాబా గుడి పక్కన పెద్ద ఎత్తున గ్రౌండ్లో చేస్తే దాదాపు 5-6 వేల మంది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తారు. ఎందుకంటే ఆ కళ్యాణం మా ప్రతాప్ గారు చేస్తారు, బాగా చేస్తారు ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వస్తారు. మనం వేద పండితులను కూడా పిలిపించి తిరుమలలో చేసిన రిటైర్డ్ అయినటువంటి వారిని వాళ్ళ చేత కూడా ప్రసాదాలు చేయించడం, అలాగా ప్రతి ఒక్కరికి గోత్రనామాలతో చెప్పించడం, ముత్యాల తలంబరాలు ఇవ్వడం, ఇవన్నీ మేము ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆ ఏరియా అంతా మైకులు కానీ లైట్లు కానీ ఏర్పాటు చేసి తూర్పు ప్రాంతం అంతా బాలాజీనగర్ ఏసీ నగర్లో మేము పెద్ద ఎత్తున కళ్యాణం చేస్తాం. ఆ దేవుడు ఆశీస్సులు ఎలవేళలా మాకు ఉంటాయని చివరిగా ఇప్పుడు బాలాజీనగర్లో ప్రధాన సమస్య అంటే మీరు గుర్తించింది దాన్ని ఏం చేయాలి అంటే బాలాజీనగర్ అంటే మా ఒక్క డివిజనే కాకుండా 15 కానీ 14 కానీ 13 కానీ ప్రాంతాల్లో అన్నపూర్ణ అపార్ట్మెంట్ కాడ నుంచి కాలేజ్ ఎస్విఎస్ కాలేజ్ దాకా పోయేదానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకప్పుడు రోడ్డు చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు రోడ్డు జనాభా వేల మంది చేరిపోయారు. వేల ఇళ్ళు కూడా లక్షల మంది జనాభా ఆ ప్రాంతాల్లో దాదాపు 7-8 వార్డులకు సంబంధించిన డివిజన్లు దాంట్లో వెళ్తుంటారు. కాబట్టి ఆ రోడ్లను కొంచెం డెవలప్ చేయమని అడుగుతున్నాం. అంతలోకి ఆ రోడ్ల మీద బోర్డులు పెట్టడం కానీ బండ్లు పెట్టడం కానీ ఇంకో కారు వస్తే ఇంకో కారు పోకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు దాన్ని ఇమీడియట్లీ రెక్టిఫై చేయమని మన కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. అధికారులను కూడా అడుగుతున్నాం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతాప్ రెడ్డి, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కదా, ఇప్పుడు రాజకీయ ప్రయాణం నారాయణతోనే కొనసాగుతూ ఎలా ఉండబోతుంది? నారాయణ గారితో నాకు అనుబంధం దాదాపు విద్యార్థి దశ నుంచి కూడా నారాయణ సార్తో నాకు అనుబంధం ఉంది. నారాయణ సారు మంచి వర్కరు, నిరంతరం కష్టజీవి. అతను పని రాక్షసుడు అంటారు. నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆయన నిరంతరం తప్పిస్తుంటాడు. నాకు పరిచయం ఉన్నంతప్పుడు కూడా ఎంతోమంది పేద పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్న వ్యక్తి నారాయణ సారు. ఈరోజు మన నారాయణ సారు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చారు. అలాగే మంచినీటి వసతి కూడా చేశారు. అది 80% కూడా పూర్తయింది. కొరవ 20% కూడా ఇప్పుడు చేస్తారనే ఉద్దేశంతో నారాయణ గారితో ప్రయాణిస్తున్నాం. నారాయణ గారు కూడా మీకు ఏ సమస్య వచ్చినా నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి నారాయణ సారు నన్ను మంచిగా చూసుకుంటున్నారు, నాకు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి డివిజన్లో తిరగమన్నారు. ఆయన ఆదేశాల మేరకు నేను డివిజన్లో తిరుగుతున్నాను. నా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకొని పోతే ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారు. నారాయణ గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా రాజకీయం ఉన్నంత వరకు నారాయణ సార్ గారితోనే ప్రయాణిస్తానని చెప్పి కూడా మనవి చేస్తున్నాం.
ఇది పరిస్థితి. బాలాజీ నగర్లో ప్రధానంగా ఉండే రహదారి అంటే మొత్తం చిన్న రోడ్డు ఉంది. దాన్ని మరింత వెడల్పుగా ఇచ్చేసి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ విశాలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కోసం మంత్రి నారాయణని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి మీద కూడా విచారణ జరిపేందుకు తన వంతుగా డిమాండ్ చేస్తున్నానని కూడా కత్తం ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.